హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం మరొక కొత్త కథలోకి వెళ్దాం. కథ పేరు లవ్ లవ్ లవ్. ఫ్రెండ్స్, మీకు నా కథలు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. చదువుతున్నది శోభారెడ్డి. రాత్రి 10 గంటలైంది. ఆకాశ వీధుల్లోకి నెలరాజు రాకతో ప్రకృతి కన్య వెండి జలతారు మేలిముసుగు ధరించినట్టుగా ఉంది. వీధుల్లో రద్దీ తగ్గడంతో వాతావరణం ప్రశాంతంగా ఉంది. బీచ్ రోడ్డుకు దగ్గరగా ఉన్న అందమైన బంగళా పడక గదిలో యూఫోమ్ బెడ్ మీద తల కింద 2 చేతులు పెట్టుకుని పడుకున్నాడు రవిచంద్ర. మనిషి ఊహించింది, కోరుకుంటున్నది ఒకటి, జరుగుతున్నది మరొకటి అయితే ఇష్టాయిష్టాలు వ్యతిరేక భావాలతో మస్తిష్కం అలిసిపోయి హృదయం బరువెక్కుతుంది. ఆ సమయంలో ఆలోచనలకు కూడా స్థిరత్వం ఉండదు. కొందరి జీవితాన్ని ప్రేమిస్తారు, మరికొందరు ప్రేమను ప్రేమిస్తారు. జీవితాన్ని ప్రేమించే మనిషి ప్రేమే జీవితం అనుకోడు. ప్రేమ జీవితంలో ఒక భాగం మాత్రమే అనుకుంటాడు. శిరీష రవిచంద్ర కంఠంలో ఆప్యాయత, ఆదరణ, ఆవేశం, ఆరాటం అన్నీ మిళితమయ్యాయి. శిరీష బరువుగా మూలిగింది. నన్నెందుకు ఇలా బాధ పెడుతున్నావు? మీరు ప్రేమిస్తున్నది నా మనసునా, నా శరీరాన్నా? ఇది అర్థం లేని ప్రశ్న కాదు, సమాధానం తెలుసుకోవాల్సిన ప్రశ్న. నీకు తెలియదా? ఏదో అనారోగ్యంతో మీకు శరీర సుఖాన్ని ఇవ్వలేకపోతున్నాను, దానికోసం ఆరాటపడుతున్నారు. కానీ నా ఆరోగ్యంతోనూ నా మనసుతోనూ మీకు సంబంధం లేదా? మనసులో చెయ్యి పెట్టి కలికినట్టయింది రవిచంద్రకు. శిరీష, నా మనసు ఆలోచనలన్నీ నీకు తెలుసు. నీ సంతోషం, నీ ఆనందం తప్ప ఈ ప్రపంచంలో నాకేదీ ముఖ్యం కాదు. ఐఆమ్ వెరీ సారీ. ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోలేక అప్పుడప్పుడు నిన్ను బాధ పెడుతున్నాను. నీకు ఇష్టం లేకుండా ఇంకెప్పుడు ఇలా ప్రవర్తించను. రవిచంద్ర గొంతు బాధగా బరువుగా మొలిగింది. శిరీష కళ్ళు శ్రావణ మేఘాలయ్యాయి. మొదట నిన్ను ప్రియురాలిగా ప్రేమించాను. ఊహాసుందరిగా నీ చుట్టూ ఎన్నో ఆశలు అల్లుకున్నాను. అనుక్షణం నిన్నే ప్రేమించాను. పెళ్ళైన తర్వాత నువ్వే నేనుగా నా ఆరాధ్య దేవతగా పూజిస్తున్నాను, ప్రేమిస్తున్నాను. శిరీష, ప్రేమ అనే 2 అక్షరాలనుకున్న శక్తి ఈ ప్రపంచంలో మరి దేనికి లేదేమో. ఆ శక్తి నా వ్యక్తిత్వాన్ని, మనసును జయించి నిన్ను బానిసగా చేసుకుంది. నాకు నువ్వు తప్ప ఇంకెవరూ కనిపించటం లేదు. నా కళ్ళలో నిలిచింది నీ రూపం. నా మనసులో నిన్ను గురించిన ఆలోచనలు తప్ప మరో ఆలోచనకు తావులేదు. నన్నేం చేయమంటావు సిరి? నీకు దూరంగా ఉండటం సాధ్యం కావటం లేదు. అంతకంటే మృత్యువును ఆహ్వానించటం తేలికనిపిస్తుంది. ఏమండి? రుద్ధకంఠంతో పిలిచింది శిరీష. అవును సిరి, ఇలా నీకు దూరంగా ఉంటే త్వరలోనే పిచ్చివాడినవుతాను. ఎన్నో రోజులుగా హృదయంలో గూడు కట్టుకున్న వేదన అతని మాటల్లో కనిపించింది. ఒక ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పు. నా మీద ప్రేమ తగ్గిపోయిందా? నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు పశ్చాత్తాపడుతున్నావా? అతని ప్రశ్నలకు శిరీష నకసిక పర్యంతం వణికిపోయింది. హృదయంలో తుఫాను విజృంభించి ప్రళయాన్ని రేకెత్తించినట్లయింది. సూటిగా అతని కళ్ళల్లోకి చూడలేక తలదించుకుంది. ప్రేమ కూడా కాలానుగుణంగా మారుతుందని ఇప్పుడే తెలుసుకున్నాను. శిరీష, నీ మనసులో మార్పు వస్తుందని ఊహించినా నిన్ను పెళ్లి చేసుకునేవాడిని కాదు. ఒక్క క్షణం నాకు దూరంగా ఉండలేనని గొడవ చేసే నువ్వు ఇప్పుడు నా ఉనికినే సహించలేకపోతున్నావు. ఇష్టాలతో నిమిత్తం లేకుండా కామం తీర్చుకునే పశువును కాదు నేను. ప్రేమ, ఇష్టం, లాలన అన్నీ ఉన్నప్పుడే సృష్టి కార్యముల అనుభూతి ఉంటుంది. ఇంకెప్పుడు నీ మనసు బాధ పెట్టను అంటూ లేచి బెడ్రూమ్లో నుంచి బయటకు వచ్చి బాల్కనీలో కూర్చుని సిగరెట్ ముట్టించాడు. సముద్రము ఘోష వినిపిస్తుంది. నైట్ క్వీన్ పూల పరిమళం మనసును మరో లోకంలో విహరింపచేస్తుంది. సముద్రపు గాలులు చల్లగా తాకుతున్నాయి. శరీరాన్ని సిగరెట్ మీద సిగరెట్ కాలుస్తూనే ఉన్నాడు. పెదాలు మంటపుడుతున్నాయి. రవిచంద్ర ఆలోచనలు 2 సంవత్సరాల వెనక్కి వెళ్ళాయి. రవిచంద్ర ఎంకాం పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. అతని చెల్లెలు మంజుల, అతని నాన్నగారు అనంతరామయ్య గారు గవర్నమెంట్ ఆఫీసులో గుమస్తాగా పనిచేస్తూ 2 నెలల క్రితమే రిటైర్ అయ్యారు. పల్లెటూరులో ఉన్న 2 ఎకరాల పొలం మీద వచ్చే ఆదాయంతోనూ తన జీతంతోనూ పొదుపుగా సంసార రథాన్ని లాగిస్తూ ఒక్కగానొక్క కొడుకైన రవిచంద్ర తనలాగే గుమస్తా కాకూడదని ఎంకాం చదివించాడు. అతని చదువు పూర్తయ్యేసరికి ఉన్న 2 ఎకరాల పొలం కూడా హరించుకుపోయింది. స్వంత ఇల్లు తప్ప ఇంకే స్థిరాస్తులు లేవు. ఆ ఇంటిలోనే ఒక వాటాలో వాళ్ళుంటూ
రెండో వాటా నెలకు 300 అద్దెకిచ్చారు. అనంతరామయ్య గారి భార్య అరుంధతి పేరుకు తగినట్టు పూర్వకాలపు మనిషి. భర్త అడుగుజాడల్లో నడవటం తప్ప మరో ప్రపంచం తెలియదు. కూతురు పెళ్లికి ఎదుగుతుందని 2 పాడిగేదెలను పెట్టుకుని దొడ్లో అన్ని రకాల కూరగాయ మొక్కలను పెంచుకుంటూ పిల్లలిద్దరికీ ఆర్థిక ఇబ్బంది అంటే ఏమిటో తెలియకుండా ఉన్నంతలోనే పిల్లలకు భర్తకు ఏ లోటు లేకుండా గుట్టుగా సంసారం నడుపుతుంది. రోజంతా తమ కోసం శ్రమ పడుతున్న తల్లిదండ్రులను చూస్తూ మనసులోనే ఎంతో బాధపడేవాడు రవిచంద్ర. ఏ చిన్న ఉద్యోగమైనా సంపాదించుకుని వాళ్ళను సుఖపెట్టాలనుకునేవాడు. మంజుల, శిరీష చిన్నతనం నుంచి స్నేహితులు. ఇద్దరూ ఎప్పుడూ ఒక్కచోటే ఉండేవారు. రవిచంద్ర వాళ్ళ పక్క వీధిలోనే శిరీష వాళ్ళ ఇల్లు. చిన్నతనం నుంచి శిరీష అంటే చాలా ఇష్టం. ఆమెకు అతనికి 8 సంవత్సరాల వయసు తేడా ఉంది. శిరీషను గౌనుల్లో చూశాడు. ఆ వయసులో ఆమెను ఏడిపించి సంతోషించేవాడు. తెలుగింటి ఆడపడుచులా లంగా ఓనీలు వేసుకుంటూ ముద్దబంతి పువ్వులా మురిపాలు వెదజల్లుతూ తనను చూసి సిగ్గుపడుతుంటే తనలో తను చిన్నగా నవ్వుకునేవాడు. ఓనీల్లో నుంచి చీరల్లోకి వచ్చేసరికి అతని మనసులో ఆమె రూపం అత్తుకుపోయింది. ఒక్కరోజు కూడా ఆమెను చూడకుండా ఉండలేకపోయేవాడు. అనంతరామయ్య గారు కొడుకు సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. మంజుల, శిరీష ఇంటర్తోనే చదువు ఆపేశారు. రవిచంద్రకు వచ్చే కట్నంతో మంజులకు పెళ్లి చేయాలని అనంతరామయ్య గారి ఆలోచన. అందుకే ముందుగా కొడుకు సంబంధాలు చూస్తున్నారు. రవిచంద్రకు అంతా అయోమయంగా ఉంది. శిరీష మనసులో తన పట్ల ఎటువంటి అభిప్రాయం ఉందో తెలియదు. తనకేమో సంబంధాలు చూస్తున్నారు. శిరీషతో ఒంటరిగా మాట్లాడదామంటే వీలు చిక్కటం లేదు. శిరీషను తప్ప తను ఇంకెవరినీ ప్రేమించలేడు, పెళ్లి చేసుకోలేడు. మంజులకు తెలుసు వాళ్ళ అన్నయ్య శిరీషను ప్రేమిస్తున్నాడని. పెద్దవాళ్ళ అభిప్రాయాలను తెలుసుకున్న మంజులకు వాళ్ళిద్దరికీ పెళ్లి జరుగుతుందన్న నమ్మకం లేదు. అందుకే తనకేం తెలియనట్టుగా ఉంటుంది. శిరీషతో ఒంటరిగా మాట్లాడే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు రవిచంద్ర. రవిచంద్ర అమ్మా నాన్నగారు మంజులను కూడా తీసుకుని బంధువులింటికెళ్లారు. ఆ రోజు ఎలాగైనా శిరీష్తో మాట్లాడాలని నిర్ణయించుకున్నాడు రవిచంద్ర. ఉదయం 8 గంటల మధ్య నుంచే ఎప్పుడు సాయంత్రం అవుతుందా అని ఎదురు చూస్తూ కూర్చున్నాడు. ప్రతిరోజు మంజుల శిరీష వాళ్ళ ఇంటికి వెళ్తుంది. మంజులు వెళ్ళకపోతే శిరీష వస్తుంది సాయంత్రానికి. అతను ఊహించినట్టుగానే శిరీష వచ్చింది. ఆమె వచ్చే సమయానికి ఆమె కోసమే ఎదురు చూస్తూ వరండాలో కూర్చున్నాడు. రా శిరీష, కూర్చో అన్నాడు. మంజులు లోపలుందా? లేదు, అమ్మ వాళ్ళతో కలిసి ఊరెళ్ళింది. నేను వెళతాను అంది. నిజానికి శిరీషకు అప్పుడే వెళ్లాలని లేదు. రవిచంద్రకి ఎదురుగా కూర్చుని అతని మాటలు వినాలనుంది. రవిచంద్రకి 26 సంవత్సరాల వయసుంది. చిన్నతనం నుండి వ్యాయామం చేయటం వలన శరీరం దృఢంగా పటిష్టంగా ఉంటుంది. 6 అడుగుల పొడవు, అందుకు తగిన లావుతో హుందాగా ఉంటాడు. సిగ్గు బరువుతో కళ్ళు సోలిపోతుంటే అతనికి ఎదురుగా ఉన్న కుర్చీలో ముడుచుకుని కూర్చుంది. సంభాషణ ఎలా ప్రారంభించాలో రవిచంద్రకు తోచటం లేదు. విరగబూసిన బీరపూలు సాయంకాలం ఎండలో పచ్చని తివాచీ మీద బంగారు పూలను పరిచినట్టుగా మెరుస్తున్నాయి. ఆ పూల చుట్టూ తుమ్మెదలు మకరందం కోసం తిరుగుతున్నాయి. రకరకాల పూలవాసలన్నీ కలిసి వింతైన పరిమళాన్ని వెదజల్లుతున్నాయి. శిరీష అతని కంఠంలో ప్రేమ, అనురాగం, ఆప్యాయత లాంటి ఎన్నో భావాలు ఉట్టిపడుతున్నాయి. ఏమిటన్నట్టుగా తల తిప్పి అతని వైపు చూసింది శిరీష. ఆడవాళ్ళు ఎంత తెలివిగల వాళ్ళైనా, ఎంత ధైర్యం గల వాళ్ళైనా కొన్ని సమయాలలో మగవాళ్ళ ముందు తలవంచక తప్పదు. నాకు సూటిగా మాట్లాడడం అలవాటు శిరీష. నా మీద నీకెలాంటి అభిప్రాయం ఉంది? మీరు చాలా మంచివాళ్ళు అంది శిరీష నవ్వుతూ. ఆ విషయం కాదు, నేనంటే నీకు ఇష్టమేనా? బోలెడంత ఇష్టం. నేను సీరియస్గా అడుగుతున్నాను. నేను సీరియస్గానే చెప్తున్నాను శిరీష. చిన్నతనం నుంచి నువ్వంటే నాకెంతో ఇష్టం. ఆ ఇష్టం ఎన్నో సంవత్సరాల క్రితమే ప్రేమగా మారినా నీ మనసు తెలుసుకోకుండా తొందరపడకూడదనుకున్నాను. మా నాన్నగారు నాకు సంబంధాలు చూస్తున్నారు. ఇప్పుడు కూడా నీ అభిప్రాయం తెలుసుకోలేకపోతే నిన్ను దూరం చేసుకోవాల్సి వస్తుందేమో అన్న భయంతో నా మనసు విప్పి చెప్తున్నాను. సిరి, ఐ లవ్ యూ అన్నాడు ఆర్ద్రతగా. శిరీష వంచిన తలెత్తలేదు. మాట్లాడవే, నేనంటే నీకు ఇష్టం లేదా? చెప్పు సిరి, ఇందులో బలవంతమేముంది? నీకు మనస్ఫూర్తిగా ఇష్టమైతేనే. శిరీష తలెత్తి చూసింది. ఆమె కళ్ళ నిండా నీళ్లు, గుండెల్లో ముళ్ళు గుచ్చుకున్నంత బాధ అనిపించింది. రవిచంద్రకు తను తొందరపడ్డానేమో అనుకున్నాడు. ఐఎమ్ వెరీ సారీ శిరీష, నీ మనసు అర్థమైంది. ఇక ముందెప్పుడు మన మధ్య ఇలాంటి ప్రసక్తి రాదు, బరువుగా పలికింది రవిచంద్ర గొంతు. చివ్వున తలెత్తి చూసింది శిరీష. ఆమె కళ్ళల్లో నిలిచిన నీళ్లు చెంపల మీదుగా కిందకు జారాయి. నా మనసు ఏం అర్థం చేసుకున్నారు మీరు? అర్థం చేసుకుంటే ఇలా మాట్లాడేవారు కాదు. నేను మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నానో మీకు తెలియదు.
మగాడి గురించి ఊహల మనసులో మెదిలే వయసు నుంచి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఆడదానిగా చొరవ తీసుకోలేక ఇంతకాలం నుంచి మీ నోటి నుంచి ఈ మాట వినాలని ఎదురు చూస్తున్నాను. రోజు నేను మీ ఇంటికి వచ్చేది కేవలం మంజులను చూడడానికి అనుకుంటున్నారా? మీకోసమే. ఒక్కరోజు మిమ్మల్ని చూడకపోతే జీవితమే శూన్యమనిపిస్తుంది నాకు. అన్నయ్య వదిన 2 సంవత్సరాల నుంచి సంబంధాలు చూస్తున్నారు నాకు. మీ రూపాన్ని గుండెల్లో నుంచి తుడిచేయలేక వచ్చిన ప్రతి సంబంధాన్ని ఏదో వంకతో చెడగొట్టాను. వదినకు విసుగనిపించి తిట్ల వర్షం కురిపించడం మొదలుపెట్టింది. అన్నయ్యకు నా ప్రవర్తన బాధ కలిగించింది. మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెబుదామంటే మీలో నాకెప్పుడూ ప్రేమభావమే కనిపించలేదు. మీ నుంచి ఐ లవ్ యూ అన్నమాట వినాలని ఎన్నో రోజుల నుంచి తప్పించిపోతున్నాను. మంజుల ఊరెళ్ళిందన్న విషయం కూడా నాకు తెలుసు. మీతో మాట్లాడాలనే వచ్చాను అంది శిరీష కన్నీళ్లు తుడుచుకుంటూ. ఒక్క ఉదుటిన కుర్చీలో నుంచి లేచి శిరీష దగ్గరకు వచ్చి 2 చేతులతో పట్టి ఆమె తలను వెనక్కు వంచి ఆమె నుదుటి మీద గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు. అతని విశాలమైన ఛాతీలో ముఖం దాచుకుంది శిరీష. సిరి, నీ నుంచి ఎటువంటి సమాధానం వినవలసి వస్తుందో అని భయపడ్డాను. నీ మనసు తెలిసిన తర్వాత పిరికితనంతో ఇన్ని రోజులు వృధా చేసుకున్నానే అని బాధపడుతున్నాను. ఆమె తలను మరింత గాఢంగా హృదయానికి కత్తుకుంటూ అన్నాడు. భావోద్రేకంతో శిరీష గొంతు పూడుకుపోయినట్టనిపించింది. నిన్ను వీలైనంత త్వరగా పెళ్లి చేసుకుంటాను. ప్రేమించటం అంత తేలికనుకుంటున్నావా పెళ్లి చేసుకోవటం? అతని కౌగిలి విడిపించుకుని కుర్చీలో కూర్చుంటోంది శిరీష. మనకిద్దరికీ ఇష్టమైతే 3 నిమిషాలలో పెళ్లి జరిగిపోతుంది. చూద్దాంగా. 3 ముళ్ళు వేయటానికి ఎంత టైం పడుతుందనుకున్నావు? హాస్యంగా నవ్వుతూ అన్నాడు. అందుకు 1 నిమిషం చాలు. పెద్దవాళ్ళంతా ఒప్పుకోవాలిగా. మా అమ్మా నాన్నగారికి నేను ఒప్పిస్తాను. మా అన్నయ్య వదిన ఎలాంటి అభ్యంతరం చెప్పరు. అన్నయ్యకు 4 పిల్లలు. చేస్తున్న ఉద్యోగం తప్ప మరే ఆధారం లేదు. వాళ్ళ కుటుంబం వాళ్ళకే బరువుగా అంది. మళ్ళీ నా భారం ఒకటి. ఎంత త్వరగా నా పెళ్లి చేసి నా బరువు తించుకుందామా అని ఎదురు చూస్తుంది వదిన. అన్నయ్యకు నా మీద ఎంత ప్రేమున్నా వదినకు ఎదురు చెప్పలేడు. మీరు నన్ను పెళ్లి చేసుకుంటారన్న విషయం తెలిస్తేనే పొంగిపోతాడు. వదిన నా భారం తగ్గితే చాలనుకుంటుంది అంది బాధగా. ఆమెను దగ్గరగా వచ్చాడు రవిచంద్ర. ఆమె నుదురు చుంబించాడు. మెల్లగా నుదుటి మీద పడిన వెంట్రుకలను సవరించాడు. శిరీష్ అతని భుజం మీద తల అంచి, మా అన్నయ్య పైసా కట్నం ఇవ్వలేడు. మీ నాన్నగారు నీకు 1,00,000 రూపాయలు కట్నంగా ఇచ్చే స్తోమతున్న సంబంధాలు చూస్తున్నారు. చదువుంది. రేపో మాపో ఉద్యోగం వస్తుంది. సొంత ఇల్లుంది. ఆ కట్నం ఎవరైనా ఇస్తారు మీకు. మీకొచ్చే కట్నం డబ్బుతోనే మంజులను పెళ్లి చేయాలని, అమ్మిన 2 ఎకరాల పొలం మళ్ళీ కొనాలని ఏమేమో ఊహించుకుంటున్నారు మీ అమ్మా నాన్నగారు. అటువంటిది వాళ్ళ ఆశలన్నీ అడియాశలు చేస్తూ ఏమాత్రం కట్నం లేని నన్ను కోడలుగా చేసుకోవటానికి వాళ్ళు అంగీకరిస్తారా? అంగీకరించేలా నేను చూస్తానుగా. ఆమె భుజం తడుతూ లాలనగా అన్నాడు. ఏమండి, చిన్నతనం నుంచి అమ్మా నాన్న ప్రేమ కరువయ్యి అన్నయ్య వదినకు భారంగా ప్రేమంటే ఏమిటో తెలియకుండా పెరిగాను. మీ ప్రేమలో లాలనలో అందరి ప్రేమను పొందాలని ఆశపడుతున్నాను. ఆ విషయాలు నేను చూసుకుంటానుగా. నాన్నగారు ఊరు నుంచి రాగానే మన పెళ్లి విషయం మాట్లాడతాను. నేను చాలా అదృష్టవంతురాల్ని. ఆరుమోర్పు కళ్ళతో రవిచంద్రను చూస్తూ ఉంది. నువ్వు అలా చూసావంటే నన్ను నేను నిగ్రహించుకోవటం కష్టమవుతుంది. ఈ క్షణంలో నిన్ను తీసుకెళ్ళి ఎక్కడికో ఎగిరిపోవాలనిపిస్తుంది. తన విశాలమైన కళ్ళను మరింత విప్పార్చుకుని అతని వైపు చూసింది. ఏమిటా చూపు? మీరు కూడా ఇన్ని మాటలు మాట్లాడగలరా అని ఆశ్చర్యంగా ఉంది. నేను ఎప్పుడు చూసినా గంభీరంగా ఏ పుస్తకం చదువుకుంటూనో కనిపించేవారు. నన్ను ముట్టుకోకు అన్నట్టుగా ఎక్కడో ఒక మూల ఉండేవారు. మిమ్మల్ని కళ్ళతో తప్ప నోటితో మాట్లాడాలంటేనే భయంగా ఉండేది. మీరిలా సరదాగా నవ్వుతూ మాట్లాడగా చూడడం ఇదే మొదటిసారి అంది నవ్వుతూ. అప్పుడంతా ఈ దేవిగారిని స్వంతం చేసుకోవటం ఎలాగా అని ఆలోచించేవాడిని. మరో ఆలోచనకే చోటుండేది కాదు. ఆమె చేతిని అందుకుంటూ నవ్వుతూ అన్నాడు రవిచంద్ర. ఇక వెళతాను. ఆలస్యంగా వెళ్తే వదిని తిట్టే తిట్లన్నీ భరించాలి అంది దిగులుగా శిరీష. ఆ మాట విన్న తర్వాత శిరీషను కూర్చోమని బలవంతం చేయలేకపోయాడు. శిరీష ఇంటికెళ్ళిపోయింది. అనంతరామయ్య గారు అప్పుడే నిద్రపోయి లేచారు. అరుంధతి టీ కప్పు తీసుకొచ్చి భర్తకు అందించి ఆయనకు ఎదురుగా ఉన్న నవారు మంచం మీద కూర్చుంది. నేను చెప్పమన్న విషయం అబ్బాయితో చెప్పారా? లేదండి. ఎందుకు చెప్పలేదు? మీరే చెప్పండి అంది అరుంధతి. అంతలోనే బయటకెళ్ళటానికి తయారై వరండాలోకి వచ్చిన రవిచంద్రను, నీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలి, కూర్చో అన్నారు అనంతరామయ్య గారు. రవిచంద్ర వాళ్ళమ్మ ప్రక్కనే మంచం మీద కూర్చున్నాడు. రవి, విజయవాడలో నీకు సంబంధం చూశాను. అమ్మాయి BA చదివింది. సన్నగా నాజూకుగా అందంగా ఉంది.
60,000 రూపాయలు కట్నంగా ఇస్తామన్నారు నాకు. మీ అమ్మకు మంజులకు కూడా ఆ సంబంధం అన్ని విధాలా నచ్చింది. నిన్ను పెళ్లి చూపులకు పంపమన్నారు. మీరిద్దరూ ఒకరినొకరు చూసుకున్న తర్వాత మీకిద్దరికీ నచ్చితేనే వెంటనే ముహూర్తం పెట్టేస్తాం. మేము పెద్దవాళ్ళం మాట్లాడుకోవాల్సిన విషయాలన్నీ మాట్లాడుకున్నాం. మంజులకు కూడా వాళ్ళ బంధువుల్లోనే సంబంధం ఉందని చెప్పారు. నువ్వు రేపు ఉదయమే బయలుదేరి విజయవాడ వెళ్ళి అమ్మాయిని చూసిరా అన్నారు అనంతరామయ్య గారు. రవిచంద్రకు వాళ్ళ నాన్నగారంటే ప్రేమ, గౌరవంతో పాటు అంతకు మించిన భయం కూడా ఉంది. ఇంతవరకు ఏ విషయంలోనూ ఆయన మాటకు ఎదురు చెప్పలేదు రవిచంద్ర. ఆ అవసరమూ రాలేదు. అనంతరామయ్య గారు కూడా పిల్లలిద్దరినీ ప్రేమగా వాళ్ళ మనసులకు బాధ కలగకుండా చూస్తారు. తండ్రి తన మీద ఎన్నో ఆశలు పెంచుకున్నాడో తెలిసి శిరీష విషయం చెప్పాలంటే భయంగా ఉంది. అమ్మాయి పేరు విజయ, చూడముచ్చటగా ఉంది రవి. ఆ అమ్మాయి మన ఇంటి కోడలైతే నిజంగా నువ్వెంతో అదృష్టవంతుడిరా. మన కష్టాలన్నీ గట్టెక్కుతాయి. 4 మగపిల్లల తర్వాత పుట్టిన ఒక్క ఆడపిల్ల అచ్చట్లు ముచ్చట్లు కూడా ఘనంగా జరుగుతాయి అంది అరుంధతి. రవిచంద్రకు తల తిరుగుతున్నట్టు అనిపించింది. ఏమిటిరా, మాట్లాడవేం? ఏం లేదు నాన్నగారు. మరి ముఖం ఏమిటి అలా పెట్టావు? నాన్నగారు నేను అంటూ ఆర్దోక్తిగా ఆగిపోయాడు రవిచంద్ర. నేను ఏమిట్రా, నసుకుడు ఎందుకు? నువ్వు చెప్పదలుచుకున్నది ఏమిటో చెప్పు. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయి అయితే మీ అనుమతితో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను ఆ అమ్మాయిని. అనంతరామయ్య గారికి నెత్తి మీద మంచు ముక్కలు పెట్టినట్లు అనిపించింది. ఆయన కంటే ముందుగా తేరుకున్న అరుంధతి, రవి నువ్వు చెప్పేది నిజమేనా? తమాషా కంటున్నావా అంది. ఆమె అలా అడగటానికి కారణం కొడుకు అటువంటి పని చేయడని ఆమెకెంతో నమ్మకం. ఎప్పుడు చూసినా ఏదో ఒక పుస్తకం పట్టుకుని ఒక మూల కూర్చునే కొడుకు ప్రేమలో పడ్డాడంటే ఆమెకు నమ్మకం కలగటం లేదు. తమాషాకైనా రవిచంద్ర అబద్ధం చెప్పడు. అమ్మా, నువ్వెప్పుడైనా మీతో అబద్ధం చెప్పానా నేను? ఎవర్రా అమ్మాయి, మన కులమేనా అంది అరుంధతి. కొడుకు నుంచి ఎటువంటి మాట వినవలసి వస్తుందో అని ఆమె గుండెలు దడదడలాడుతున్నాయి. మన కులం కాదు, తాపీగా సమాధానం చెప్పాడు రవిచంద్ర. అనంతరామయ్య గారు కోపంగా కొడుకు వైపు చూస్తూ, నువ్విలాంటి ఘనకార్యం కూడా చేస్తావా అన్నాడు. రవి, ఆ అమ్మాయిది మన మతమేనా? అమ్మా, కులం మతం అన్నీ వేరు. ఆ అమ్మాయి ఎవరో కాదు, శిరీష. అరుంధతి మనసులో మొండి కత్తి దించినట్టు అనిపించింది. శిరీష చాలా పేదంటి పిల్ల. ఆ అమ్మాయిని చేసుకుంటే కట్నం రాదు సరికదా, ఇరువైపుల పెళ్లి ఖర్చులు కూడా తామే భరించాలి. శిరీష్కి అందం అనుకో ఉన్న కట్నం తేలేనప్పుడు ఆ రెండిటికీ అంత ప్రాముఖ్యత ఉండదు. కొడుకు వచ్చే కట్నం డబ్బుతో కూతురుకు మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలన్నా, పోయిన పొలం కొనాలని భర్త ఎన్ని ఆశలు పెంచుకున్నారో ఆమెకు తెలుసు. భర్త ముఖంలోకి చూడాలంటేనే భయం అనిపించింది ఆమెకు. కొద్ది నిమిషాలు వాళ్ళ మధ్య మౌనం రాజ్యమేలింది. ఆ నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ కంగుమంది అనంతరామయ్య గారి గొంతు. రవి, మన కుటుంబ పరిస్థితులు, జరగవలసిన కార్యక్రమాలన్నీ నీకు తెలుసు. నేను ప్రాణం కంటే పరువుకే ఎక్కువ ప్రాముఖ్యతనిస్తానని కూడా నీకు తెలుసు. అన్నీ తెలిసి నువ్వు ఇలాంటి పని చేశావంటే నమ్మలేకపోతున్నాను. మా భార్యాభర్తలు నీ చదువుల కోసం ఎన్నో సరదాలు చంపుకున్నాం, ఎంతో కష్టపడ్డాం. నీ చదువు కోసమే మా నాన్న నాకు మిగిల్చి ఇచ్చిన 2 ఎకరాల పొలం కూడా పోయింది. నిన్ను ఎంకాం చదివించింది, ఇంతవాడిని చేసింది ఇటువంటి పని చేయటానికేనా? నీ స్వార్థం నువ్వు చూసుకుంటావనుకుంటే ఇంటర్తో నేను చదువు ఆపేసి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడేలా చేసి నా కూతురు పెళ్లి కోసం జాగ్రత్త పడేవాడిని. నీ కట్నం డబ్బుతో నీ చెల్లెలి పెళ్లి చేయగలననుకుంటున్నాం. నీ దారి నువ్వు చూసుకుంటే దాని భవిష్యత్తు ఏమవుతుంది? నాన్నగారు, ఈ ఇల్లు మీ తదనంతరం మంజులకు మా ఇంట్లోనే కాదు, మా మనసుల్లో కూడా నీకు చోటుండదు. వాళ్ళ మాట పూర్తి చేయకుండానే రవిచంద్ర అనంతరామయ్య గారు అన్నారు. మంచి సంబంధం చూసి మంజులకు పెళ్లి చేద్దాం. నేను ఏదైనా ఉద్యోగం సంపాదించుకుంటాను. అమ్మా, నువ్వు ఇప్పటి వరకు నా కోసం ఎంతో కష్టపడ్డారు. ఇక మిమ్మల్ని కష్టపెట్టను. ఈ ఒక్క విషయంలో నన్ను అర్థం చేసుకోండి ప్రాధేయపూర్వకంగా అన్నాడు రవిచంద్ర. నోరు ముయ్యి. కులం మతం అన్నీ తక్కువైన ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మన పరువు ప్రతిష్ట లేనివారం అవుతాం. నలుగురిలో నేను తలెత్తుకు తిరగగలనా? అంత కాని తప్పు నేనేం చేశాను నాన్నగారు? అప్రాచ్యుడా, ఇంతకంటే ఇంకా ఏం చేయాలి? పెళ్ళిడికి ఎదిగిన చెల్లెల్ని ఇంట్లో పెట్టుకుని కులం తక్కువ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుంటే నీ చెల్లెల్ని ఎవరు చేసుకుంటారు? పెళ్ళి పెట్టాకలు లేకుండా ఇంట్లోనే ఉంచుకుంటావా? నాన్నగారు, ఎందుకంత నిష్ఠూరంగా మాట్లాడతారు? మంజులు నాకు చెల్లెలు కాదా? నా చెల్లెలు సుఖంగా ఉండాలని నేను మాత్రం కోరుకోనా? నా పెళ్లి మంజుల భవిష్యత్తు ప్రతిబంధకం కానివ్వను. మంజుల పెళ్లి అయిన తర్వాత, అది అత్తగారింటికి వెళ్ళిన తర్వాతనే నేను శిరీషను పెళ్లి చేసుకుంటాను.
నీ మీద ఎన్ని ఆశలు పెంచుకున్నామో నీకు తెలుసు. మా ఆశలన్నీ అడి ఆశలు చేయకు బాబు, కన్నీటితో అంది కొడుకును ప్రాధేయపడుతూ అరుంధతి. అమ్మా, నేను శిరీషను మనసారా ప్రేమించాను. ఆ అమ్మాయిని తప్ప మరో అమ్మాయిని నేను పెళ్లి చేసుకోలేను. పెళ్ళి అనేది నీకొక్కడికే సంబంధించిన విషయం కాదురా, తరతరాల వంశగౌరవానికి, కుటుంబ ప్రతిష్టకు సంబంధించింది. నువ్వు ప్రేమించినంత తేలిగ్గా మంజుల పెళ్ళి జరుగుతుందనుకుంటున్నావా? మా పింఛనుతో నేను మీ నాన్నగారు నీ మీద ఆధారపడకుండా బ్రతకగలం. ఉన్న ఇల్లు అమ్మి కూతురు పెళ్లి చేయగలం. నీవు చూడకపోతే ఉద్యోగం లేదు, నిన్నే మేము పోషిస్తున్నాం. నువ్వా అమ్మాయిని చేసుకుంటే నీతో పాటు నీ భార్యను కూడా మీ నాన్నగారే పోషించాలి. సన్యాసి రాసుకుంటే బూడిద రాలుతుందట. అదృష్టాన్ని కాలదన్నుకునే నిన్ను ఆ దేవుడు కూడా బాగు చేయలేడు. నిన్ను తనలాగా గుమస్తా కాకూడదని తలకు మించిన బరువైనా నిన్ను చదివించాను. సరదాలు చంపుకుని పచ్చడి మెతుకులు తిని మీ నాన్నగారు నిన్ను ఎంకాం చదివించింది ఈ వయసులో ఆయన్ని ఆదుకుంటావని, ఆయన బాధ్యతలు పంచుకుంటావని. చచ్చిన తర్వాత మాకు తలకరువు పెడదామనుకున్నా నువ్వు బ్రతికుండగానే మా గుండెల్లో నిప్పు పెట్టావు. నువ్వు మా మాట విని విజయవాడ సంబంధం చేసుకుంటే అదృష్టవంతుడివి అవుతావు. కాదు, నేను ప్రేమించే అమ్మాయిని చేసుకుంటావా? మా ఇంట్లోనే కాదు, మా మనసుల్లో కూడా నీకు చోటుండదు. ఈ రోజుతోనే మాకు నీకు రుణం తీరిపోతుంది. మాకు పుట్టింది ఒకటే కూతురు అనుకుంటాం అంటూ విసురుగా లేచి లోపలికి వెళ్ళిపోయింది అరుంధతి. ఇక చెప్పవలసిందేం లేనట్టుగా అనంతరామయ్య గారు కూడా లేచి లోపలికి వెళ్ళిపోయారు. పాదాలు నేల కంటుకుపోయినట్లుగా కూర్చున్న చోట నుంచి కదలకుండా శిలలా అలాగే కూర్చున్నాడు రవిచంద్ర. అతని మస్తిష్కం మొద్దుబారిపోయింది. వాళ్ళమ్మ మాటలు పదునైన కత్తుల్లా అతని గుండెను కోస్తున్నాయి. ఇంతవరకు వాళ్ళమ్మ లాలనగా ప్రేమగా మాత్రమే చవి చూసిన అతను ఆమె కోపాన్ని, ఆమె చూపిన నిరసన భావాన్ని అతని మనసు భరించలేకపోతుంది. అతని కళ్ళల్లో 2 కన్నీటి చుక్కలు నిలిచాయి. వాళ్ళ నాన్నగారు చాలా పట్టుదలగల మనిషి. ఒక్కసారి కాదు అన్న తర్వాత ఏ పరిస్థితుల్లోనూ ఆయన దానికి రావటమన్నది జరగదు. శిరీష్ని ఆయన కోడలుగా చేసుకోవటానికి అంగీకరించరు. తను శిరీష్ని పెళ్లి చేసుకుంటే అమ్మా నాన్నకి, ఇంటికి శాశ్వతంగా దూరం కావాలి. వాళ్ళు కావాలనుకుంటే శిరీష్ను వదులుకోవాలి. కన్నవాళ్ళు ఎవరైనా వదులుకోవటానికి అతని మనసు అంగీకరించింది కానీ శిరీష్ను వదులుకోవటానికి అంగీకరించలేదు. 2 హృదయాలను ఏకం చేసిన ప్రేమ, మగవాడు ప్రేమించిన ఆడదాని కోసం రాజ్యాన్ని, ప్రాణాన్ని అయినా వదులుకోగలడు కానీ ప్రేమను మాత్రం వదులుకోలేడు. రవిచంద్రే కాదు, ప్రేమ విలువ తెలిసిన ఏ మనిషి అయినా ప్రేమను వదులుకుని బ్రతకలేడు. ప్రేమానుభూతిని రుచి చూడనిదే జీవితం వ్యర్థం. ప్రేమ ఒక తీరని దాహం. శిరీష రూపం గుండెల్లో కదలాడితేనే ఒళ్ళంతా విద్యుత్ కంపనాలు ప్రవహించినట్టుగా ఉంటుంది రవిచంద్రకు. తను ప్రేమించిన ఆడదానికంటే తనను ప్రేమించిన ఆడదే మగవాడిని ఎక్కువ సుఖపెడుతుంది. చాలాసేపు ఆలోచనలో మునిగి తేలుతూ అక్కడే కూర్చున్నాడు రవిచంద్ర. అతను కూర్చున్నంతసేపు వాళ్ళమ్మ కానీ నాన్నగారు కానీ బయటకు రాలేదు. బరువుగా నిట్టూరుస్తూ లేచాడు. వాయుగుండం పడిన బంగాళాఖాతంలా తయారైన మనసుతో ఎక్కడకు వెళ్ళాలనిపించలేదు. పూల మొక్కలు పాదులు తవ్వుతూ కూర్చున్నాడు. రవిచంద్ర రాక కోసం ఎదురు చూస్తూ బీచ్లో కూర్చుంది శిరీష. వాళ్ళ వదిన పుట్టింటికెళ్ళింది. వాళ్ళమ్మకు జ్వరంగా ఉందని, అందుకని ఆకాస్త తీరికైనా దక్కింది. ఆ రోజెందుకో శిరీష మనసు ఎన్నడూ లేనంత ఉత్సాహంగా ఉంది. తనలో తనే నవ్వుకుంటూ కూర్చుంది. మరో 15 గంట తర్వాత వచ్చిన రవిచంద్రను చూడగానే శిరీష కళ్ళు మెరిశాయి. అతని చూపులు శిరీష మీదనే నిలిచినాయి. నీలరంగు సాదా వాయిల్ చీర అయినా ఆ చీరలో శిరీష చాలా అందంగా ఉంది. సాయంకాలం నీరెండ ఆమె ముఖం మీద పడి ఎంతో మనోహరంగా ఉంది. నల్లని ఒత్తైన జుట్టు, అక్కడక్కడ చిన్న వెంట్రుకలు పైకి లేచి చిత్రకారుడు కుంచె పొరపాటున కొద్దిగా స్లిప్ అయినట్టు ఉంది. ఈ రోజెందుకో నా కళ్ళకు చాలా అందంగా కనిపిస్తున్నావు అన్నాడు. సంతోషం ముఖంలో పొంగుతుంటే తలెత్తి అతని వంక చూసింది శిరీష. నీలం రంగు చీర నీ శరీరానికి అతికినట్టుగా సరిపోయింది. నీలిమబ్బు కన్నిలా ఉన్నావు. చూడటానికి నా 2 కళ్ళు చాలటం లేదు అన్నాడు ఎంతో ఆరాధనగా. ఈ ఆరాధన, ఈ ప్రేమ జీవితం అంతా ఇలాగే ఉంటే చాలు అనుకుంది మనసులో తృప్తిగా. కళ్ళెత్తి అతని వైపు చూసింది. తెల్లని పైజామా లాల్చీతో, నవ్వే కళ్ళతో, మెరిసే చిరునవ్వుతో హుందాగా ఉన్నాడు. మన విషయం అన్నయ్య వదినతో చెప్పాను. నేను ఊహించినట్టుగానే సంతోషంగా ఒప్పుకున్నారు. మీరు కూడా మీ నాన్నగారితో మాట్లాడండి. ఇంకా రోజులు వేస్ట్గా గడపడం నాకు ఇష్టం లేదు అంది గోముగా మత్తు కళ్ళతో అతని వైపు ఆరాధనగా చూస్తూ. మాట్లాడాను. ఏమన్నారు? ఆతృతగా అడిగింది. జాలిగా ఆమె వైపు చూశాడు రవిచంద్ర. ఏమన్నారు? ఒప్పుకున్నారా? మరోసారి అడిగింది. పిచ్చిదానా, ప్రేమ పెళ్ళి 2 కలవటమనేది ఎడారిలో ఎండమావుల్లాంటివి. ప్రేమ అనేది మన వ్యక్తిగతం.
పెళ్ళి అనేది సంఘపరమైన బాధ్యత, వాళ్ళు ఒప్పుకోలేదు అంటూ వాళ్ళ నాన్నగారికి తనకు మధ్య జరిగిన సంభాషణ అంతా ఆమెతో విపులంగా చెప్పాడు. అందమైన ఆమె కళ్ళల్లో ముత్యాల్లాంటి నీటి బిందువుల్ని మెరిశాయి. వాళ్ళు పెద్దవాళ్ళు, అలా అనటంలో తప్పేముంది? అన్ని విషయాలలోనూ మీకంటే తక్కువ దాన్ని. నా ప్రేమలో స్వార్థానికి తావులేదు, ఉండకూడదు. వాళ్ళ కోరిక ప్రకారం వాళ్ళకి నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోండి. నా ఒక్కదాని కోసం అంతమందిని బాధ పెట్టడం మంచిది కాదు. నేను మీ దానిగా ఇలాగే ఉండిపోతానుంది నీరసమైన కళ్ళతో శిరీష. ఆ కళ్ళ నిండా నీళ్లు. శిరీష గుండెలోతుల్లో ప్రేమ పొంగులు పొరలుతుంటే శారీరకంగా దూరంగా ఉండడం కష్టం. ప్రేమకు శారీర సంపర్కమే పరాకాష్ట. సంపర్కానికైనా మనస్సు అనేది ఉండాలి. పెళ్ళి అనేదాన్ని దేవుడు స్వర్గంలోనే నిర్ణయించాడంటారు. అది నిజమేనేమో. మనం భార్యాభర్తలం కావటం దేవునికి కూడా ఇష్టం లేదేమో. అందుకే ఇన్ని అవాంతరాలు సృష్టించారు మన మధ్య. అవన్నీ మూఢనమ్మకాలు శిరీష. వాళ్ళు ఒప్పుకుంటారన్న నమ్మకం నాకు లేదు. మనిద్దరం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం. సంతోష తరంగాలు శిరీష మనస్సులో బిబ్బెత్తున ఎగిసిపడ్డాయి. ఆ ఆనందం, సంతోషం ఆమె ముఖంలో ప్రతిఫలించాయి. భావోద్రేకంతో అతని మోకాల మీద తల అంచింది. మృదువుగా, లాలనగా, ప్రేమగా అతని చేతులు ఆమె వెన్ను నిమిరాయి. ఆ స్పర్శతో తనకు తోడు, రక్షణ, నీడ అతనే అన్న ఎన్నో భావాలు కనిపించాయి. ఏమండి, మీకు కట్నం తేలేకపోవచ్చు, నేను జీవితాంతం మీ నీడలా వెన్నంటి ఉంటాను. మీకోసం నేను ఏమైనా ఇస్తాను, నా ప్రాణాలనైనా ఇస్తాను. మీరే నా ఊపిరిగా బ్రతుకుతాను. చాలు శిరీష, నీ నుంచి కోరుకునేది కూడా అదే. చెక్కిలి మీద గాఢంగా ముద్దు పెట్టుకుంటూ అన్నాడు. స్పర్శానుభూతిగా ఆమె కళ్ళు ఆర్మోడుపులయ్యాయి. మీకు ఉద్యోగం లేదుగా, మనం బ్రతకటం ఎలా? ఉద్యోగం సంపాదించుకుంటాను, దొరక్కపోతే కూలి అయినా చేసి నిన్ను పోషించుకుంటాను అన్నాడు. స్థిరంగా పలికింది అతని గొంతు. ఆ క్షణంలో అతను హిమాలయ పర్వతం అంత ఎత్తుకు ఎదిగినట్టు కనిపించాడు శిరీషకు. అతని గుండెలకు అతుక్కుపోయింది. రెండు శరీరాల రాపిడి ఇరువురిలో వేడి కలిగించింది. కొండరాయి మీద నిలిచిన రెండు కొంగలు ముక్కులతో పొడుచుకుంటూ ఊసులాడుకుంటున్నాయి. సముద్ర కెరటాల మీద నుంచి తేలివచ్చే నల్లటి గాలులు గిలిగింతలు పెడుతున్నాయి. వాళ్ళిద్దరికీ ఏకాంతం కలిగించాలనేమో సూర్యుడు పశ్చిమ కనుమల చాటుకు వెళ్ళాడు. ఆ సంధ్యా సమయంలో వెచ్చదనం కలిగిస్తున్న శిరీష మెత్తటి స్పర్శకు అతని నరాలు జివ్వుమన్నాయి. మెత్తటి ఇసుక పూలపాన్పయింది. సముద్రపు అలలు కాళ్ళను పరామర్శించాలని వచ్చి ఆ భంగిమలో ఉన్న వాళ్ళని చూసి రాకూడని సమయంలో వచ్చామనుకుంటూ వచ్చినంత వేగంగా వెనక్కిపోతున్నాయి. అతని ఒడిలో తలపెట్టుకుని పడుకుందామె. నిమిషాలు గంటలుగా మారిపోతున్నాయి. ఒక్కసారి నిమిషాలు గంటలుగా గడిస్తే ఇటువంటి సమయంలో గంటలు నిమిషాలుగా గడుస్తాయి. వెన్నెల విరగాస్తుంది. నిజమైన ప్రేయసీ ప్రియుల కలకు పూలపాన్పైన ఒకటే, ఎడారి ఇసుకైనా ఒకటే. సముద్రము, గాలి, ప్రకృతి సాక్షిగా సృష్టి ఆదేశించిన కార్యాన్ని ప్రకృతి ఒడిలోనే నెరవేర్చి భార్యాభర్తలయ్యారు. పరవశత్వంతో మునిగి తేలుతున్న ఆ జంటకు బాహ్య ప్రపంచంతో సంబంధం లేదు. తీరిన కోరికలకు నిదర్శనంగా శరీరం గాలిలో తేలిపోతున్నట్టుగా ఉంది శిరీషకు. ఇంటికెళదాం, గోముగా ఉంది. ఆమెను మరోసారి గుండెల మీదకు లాక్కున్నాడు రవిచంద్ర. అతని నరాల్లో ప్రవహిస్తున్న రక్తంలో రక్తంగా, అతని శరీరంలోని ఒంటికి భాగంగా కలిసిపోతుందామె. ఆమె ఊపిరిలో ఊపిరిగా, ఆమె అణువణువులోనూ అతనే అన్నట్టుగా ఆమెలో లీనమయ్యాడతను. అతని గుండెల మీద ఆమె, గోరెంటాకుతో ఎర్రగా పండిన ఆమె అరికాళ్ళు అతని పెదవుల తడితో మెరుస్తున్నాయి. అతని ఒడిలో ఆమె, ఆమె గుండెల మీద అతను, ఒకరిలో ఒకరు. ఆమె చెవుల్లో అతని గుసగుసలు, అతని గరుకుగడ్డం ఆమె ఛాతీ మీద. ప్రపంచంతో పనిలేనట్టుగా ఇసుకలో ఒకరినొకరు అల్లుకుపోయి పడుకున్నారు. చల్లటి గాలి వాళ్ళిద్దరి మధ్య నుంచి వెళ్లాలని ప్రయత్నించింది. సాధ్యం కాలేదు. చంద్రుడు మబ్బుల చాటుకు తప్పుకున్నాడు. రవిచంద్ర ఎంత బ్రతిమలాడినా, ప్రాధేయపడినా శిరీష్ను కోడలిగా చేసుకోవటానికి అంగీకరించలేదు. అంతేకాదు, కులం తక్కువైన ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఇంట్లో కూడా ఉండటానికి వీలు లేదన్నాడు. మంజులు కూడా వాళ్ళ నాన్నగారికి నచ్చజెప్పాలని ప్రయత్నించింది. ఆయన వినలేదు. రవిచంద్ర అమ్మా నాన్నగారు ఇద్దరూ కొడుకుతో మాట్లాడడం మానేసి అతను శత్రువుగా చూడడం మొదలుపెట్టారు. అది రవిచంద్ర భరించలేకపోతున్నాడు. అంతకుముందు ఎంతో ప్రేమతో కొసరి కొసరి వడ్డించే అరుంధతి కొడుకు భోజనం కూడా పెట్టడం మానేసింది. మంజులు వడ్డిస్తుంది. కొద్ది రోజులు గడిస్తేనన్నా శిరీష్ను కోడలుగా చేసుకోవటానికి అంగీకరిస్తారేమో అని ఆశగా ఎదురు చూస్తున్నాడు రవిచంద్ర. తమ కోసం కాకపోయినా చెల్లెల కోసమైనా తన నిర్ణయం మార్చుకోకపోతాడా అని ఎదురుచూస్తున్నారు అతని తల్లిదండ్రులు. వీళ్ళ మధ్య చివరికి నచ్చజెప్పలేక మంజులు నలిగిపోతుంది.
రవిచంద్ర బీచ్లోనూ నిర్ణయించుకున్న సాంకేతిక స్థలంలోనూ శిరీషను కలుసుకుంటూనే ఉన్నాడు. శిరీష వచ్చినా వాళ్ళు మాట్లాడకపోవటం, మంజులను కూడా మాట్లాడనివ్వకుండా కట్టుదిట్టం చేయటం, సూటిపోటు మాటలు అనటం అరుంధతి అంటోంది. దాంతో శిరీషకు వాళ్ళ ఇంటికి రావాలంటేనే భయమేసి